అవయవాలు అంటే అర్థం ఏం? సమస్త శరీరాల యొక్క శరీరాలనే అవయవం అన్నారు. ఈ శరీరాలను కలిస్తే అవయవి మాయా అయింది, జగత్తు అయింది. కానీ సత్య జ్ఞానాత్మకో అనంతో విభు ఆత్మ మహేశ్వర. పరమాత్మ అంటావా సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అనంత స్వరూపుడు. విభు అంటే విశేషణ భవతీతి విభు, లేదా సర్వవ్యాపకుడు. ఆత్మ అంటే సర్వాంతరాత్మ, అతనే మహేశ్వరుడు. మాయినంత మహేశ్వరం అన్నాం కదా, మాయ కలిగిన వాడు మహేశ్వరుడు. మహేశ్వరుని యొక్క గుర్తు ఏంటిది అంటే ఆయన సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, తర్వాత అనంతస్వరూపుడు. అనంతం ఎట్లయిందని చెప్పుకున్నాం కదా. ఎట్లా అనంతమైంది? ఎప్పుడు అంతమయ్యేది కాదు, ఎప్పుడు పుట్టింది కాదు, కాబట్టి ఇప్పుడు అంతమయ్యేది కాదు. అందుకొరకు అనంతము. విభు అంటే వ్యాపకమైన వస్తువు, ఇక్కడ ఉంది అక్కడ లేదని చెప్పేదానికి కాదు. అందుకొరకు సర్వభూతాంతరాత్మ, అన్ని జీవులలో ఉండి దాన్ని చెలింపజేసేది. ఆయన పేరేంటి? మహేశ్వరుడు. తస్యైవ అంశో జీవలోకే హృదయే ప్రాణినాం స్థితః. ఇప్పుడు వచ్చేసింది. ఆ పరమేశ్వరుడు సత్యజ్ఞాన రూపమైన అనంతుడైన విభుడైన మహేశ్వరుని యొక్క అంశము. అంశం అంటే అంశం కూడా కాదు, అంశ ఇవ అంశ. మమ ఇవ అంశో జీవలోకే. జీవభూత సనాతనుడే జీవభూతుడయ్యాడంట. వాడు వేరే కాదు, సనాతనుడే జీవభూతుడయ్యాడు. జీవభూతుడు ఎట్లయ్యాడు? ఉపాధిని అనుసరించి జీవభూతుడయ్యాడు తప్ప ఉపాధి లేకపోతే జీవభూతుడు జీవుడు కాదు. జీవభూతుడు వేరు, జీవుడు వేరు. జీవో బ్రహ్మైవ, జీవుడికి బ్రహ్మకు తేడలేదు. జీవభూతుడు అంటే నాతో సమానుడే అంటే నువ్వే అయ్యావా? నీతో సమానుడైతే కావచ్చు కానీ నువ్వు ఆయన కాలే, ఆయన నువ్వు కాలే. అర్థమవుతుందా? చంద్రం ముఖం చంద్రుని వలె ఉందంటే చంద్రుడేనా? చంద్రుని వలె ఆహ్లాదకరంగా ఉంది. అట్లాగే ఇక్కడ జీవభూత అంటే అర్థమేమి? జీవుని వలె అయ్యాడని జీవుడు కాదు. జీవుడు బ్రహ్మస్వరూపము, కానీ జీవత్వం కల్పితం, జీవుడు కల్పితం కాదు. జీవత్వం ఏదైతే ఉందో కల్పితము, జీవుడు కల్పితం కాదు. ఈ రోజు బాగా ఉంది, ఈ రోజు శనిగలు ఉరికినట్టుంది వేదాంతం అనుకుంటున్నారా? ఇదే అసలు తెలుసుకోవాల్సిన విషయము. జీవుడు ఎప్పుడు కల్పితం కాదు, జీవ బ్రహ్మైవ. కానీ జీవత్వం అనేది కల్పితము. జీవత్వం ఎట్లా వచ్చేసింది అంటే ఇక తస్యైవ అంశో జీవలోకే హృదయే ప్రాణినాం స్థితః. అంశమే శరీరాల యొక్క హృదయ, జీవుల యొక్క హృదయములో ప్రాణినాం స్థితః. హృద్దేశే అర్జున తిష్టతి. హృదయ దేశంలో ఉన్నాడు. స్వాంతం హృన్మానసం మనః అని మనం చెప్పుకున్న మనస్సన్న స్వాంతమన్నా హృతన్నా మనస్సుకేపి దేశంలో ఉన్నాడు కదా. మీ ఇల్లు చాలా పెద్దది అనుకోండి, 3 అంతస్తులో 2 అంతస్తులో ఉంది. కానీ మీరు అంతటా ఉంటారా? ఎక్కడ ఉంటారు? అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబులో నైరుతి మూలలో ఉంటారు మీరు కదా. యజమాని ఎప్పుడు ఇంట్లో నైరుతి మూలలో సామాన్యంగా ఉంటారు. కొందరికి అవకాశం లేకపోతే అది వేరే సంగతి. కానీ ఇల్లంతా నీదైనా ఒక మూలలో ఉంటారు కదా, ఒక స్థానం. అయితే ఇంట్లో అంతా తిరగరని కాదు, ఆ ఉండే స్థానం వేరు. అట్లాగే ఇక్కడ కూడా హృదయ దేశంలో ఎందుకు ఉంటుంది అంటే హృదయ దేశంలో ఉండడం లేదు, ప్రతిబింబిస్తుంది కాబట్టి ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకనే దాని పేరేంటి? ఆత్మబోధలో శంకరాచార్యులు ఒక మాట చెప్తారు. సదా సర్వగతోప్యాత్మాన సర్వత్వావభాసతే బుద్ధావయవావభాసేత స్వచ్ఛేసు ప్రతిబింబవతు. సూర్యుని యొక్క ప్రకాశం అంతటి ఉన్నప్పటికీ దాని ప్రతిబింబం అంతటా కనిపిస్తుందా? ఎక్కడైతే స్వచ్ఛమైన పదార్థం ఉంటుందో అక్కడే మనకు గోచరిస్తుంది. అద్దం ముందు కానీ, లేదా నీళ్లలో కానీ, లేదా మంచి నున్నగా ఉన్న బండపైన కానీ మనకు కనిపిస్తుంది. అట్లాగే శరీరం అంతా కూడా పంచభూతాత్మకమైనప్పటికీ పంచభూతాల యొక్క సాత్వికాంశం చేత అంతఃకరణం, అదే హృదయం అంటారు మన అంతఃకరణము పుడుతుంది. ఆ అంతఃకరణములో ప్రతిబింబించిన చైతన్యాన్ని జీవుడు అంటారు. అందుకొరకే హృదయే ప్రాణినాం స్థితః. హృదయం శుద్ధమైనందువల్ల దాన్ని ప్రతిబింబించిన దాన్ని ప్రాణులు అన్నారు. అందుకొరకే తస్యావయవభూతస్తు వ్యాప్తం సర్వమిదం జగతు. ప్రకృతి యొక్క అవయవభూతాలు ఈ జగత్తంతా అంటే అంతఃకరణంలో ప్రతిబింబించింది అనుకోండి ఒక రకంగా. అందువల్ల సత్యజ్ఞానాత్మకో అనంతో విభు ఆత్మా మహేశ్వర. సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అనంతస్వరూపుడు. విభు అంటే విశేషంగా ఉండేవాడు, అంటే తనకు తానే పుట్టేవాడు. ఆత్మ సమస్త భూతాల యొక్క అంతరాత్మ స్వరూపుడై సమస్త ప్రాణులను కూడా మహేశ్వర శాసించేవాడు. తస్యైవ అంశో జీవలోకే హృదయే ప్రాణినాం స్థితః. ఆ పరమాత్మ యొక్క సత్యజ్ఞానానంద అనంత రూపస్వరూపం యొక్క
అంశము అందులో జీవలోకములో రూపంలో మనకు కనిపిస్తూ ఉంది. దానికి ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. విస్ఫులింగ యథావన్నే జాయంతే కాష్టయోగత అనాది కర్మ సంబద్ధా తద్దంశా మహేషతు. మంట వేశారనుకోండి, అందులోంచి మినుగులు వస్తాయి చూసారా, మినుగులు వస్తాయి చూసారా, కట్టెలు బాగా మంట పడుతుంది, దాన్ని ఏమంటారు మీరు? కణాలు అంటారు. దాన్ని కొన్ని చోట్ల మినుగులు అంటారు. పైకి ఎగురుతా ఉంటాయి, బాగా కట్టెలు మంట చిట్టు 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 అని లేస్తూ ఉంటాయి. దాని యొక్క స్వరూపం ఏంటిది? అగ్నిలో ఏ స్వభావం ఉందో ఆ స్వభావం దానికి ఉందా లేదా? అగ్నికి వెలుతురు స్వభావం ఉంది, దహించే స్వభావం ఉంది. ఆ మనకి కూడా మీరు కూడా పడితే మనకేమవుతుంది? కాలుస్తుంది, వెలుతురు కూడా ఉంటుంది. మీరేమని చెప్తారు? సరే, ఇప్పుడు విస్ఫులంగా యథా వన్నే జాయంతే కాష్టయోగత, ఈ పదాన్ని విచారి. మినుగులు ఎప్పుడు పుట్టాయి? కర్రలు అగ్నిలో వేసినందులా పుట్టినాయి గాని అగ్నిలో వేయంత వరకు పుట్టలేదు కదా. బాగా విచారించి చెప్పండి. అగ్నికి సంయోగం కట్టెలైనప్పుడు మినుగులు వచ్చినాయే తప్ప అగ్ని అగ్నిగా ఉంటే కట్టెలు కట్టెలుగా ఉంటే ఆ మినుగులు రాలేదు. ఒకవేళ వచ్చాయి అనుకోండి, అగ్నిలో ఏ స్వభావం అయితే ఉందో ఆ స్వభావాన్ని కలిగే ఈ చిన్న మినుగులు కూడా ఉన్నాయి. కాల్చే స్వభావం ఉంది, తర్వాత ప్రకాశాన్ని ఇచ్చేటి ఈ రెండు స్వభావాలు అగ్నికి ఎట్లయితే ఉన్నాయో అట్లాగే దీనికి కూడా ఉన్నాయి. తర్వాత వన్నే జాయంతే కాష్టయోధ, కర్ర యొక్క సహవాసం చేత దానిలో మినుగులు పుట్టాయి. సహవాసం లేకపోతే పుట్టేదానికి వీల్లేదు. అట్లాగే అనాది కర్మ సంబద్ధ తద్వదంశా మహేషతు, పరమాత్మ యొక్క స్వరూపమైనప్పటికీ అనాది కాలం నుంచి సంబంధమైన కర్రలు. ఏం కర్రలు అవి? కర్మ సంబంధమైన కర్రలు. ఇప్పుడు అగ్నితో కర్రల సంబంధమైతే ఎట్లా అయితే విశ్వలింగాలు వచ్చాయో అలాగే ఆ జీవుడు చేసిన అనాది కాలం నుంచి కొన్ని కర్మలు చేసుకుంటూ వచ్చాడు కదా, ఆ కర్మలు కర్మ సంస్కారం అనే కట్టెల సంయోగం చేత అనాది వాసనాయుక్త క్షేత్రజ్ఞ ఇది తే స్మృత, వాళ్ళని క్షేత్రజ్ఞుడు అన్నారు. జీవుడు అన్నారు, క్షేత్రజ్ఞుడు అని కూడా అన్నారు. కాబట్టి అనాది కాలం నుంచి వచ్చే ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో అది జీవత్వాన్ని తయారు చేసింది. వాస్తవికంగా జీవో బ్రహ్మ, జీవుడు పరమాత్మ అంటే భిన్నుడు కాదు. దీనికి మీకు ఒక ఉపమానం చెప్పాలి అంటే, ఒక అద్దం ఉంది అనుకోండి. ఆ అద్దాన్ని మీరు బయట పెట్టినప్పుడు సూర్యుని యొక్క ప్రకాశం అందులో పడింది. ఆ సూర్యుని కంటే భిన్నమా? సూర్యునిలో ఏ గుణాలైతే ఉన్నాయో ఆ ప్రతిబింబంలో కూడా అవే ఉన్నాయో లేదా? సూర్యునిలో ఏ గుణాలు ఉన్నాయి? వెలుతురునిచ్చే స్వభావం ఉంది, దీనికి కూడా వెలుతురునిచ్చే స్వభావం ఉంది. దానిలో తీక్ష్ణమైన శక్తి ఉంది సూర్యునిలో. అట్లాగే ఈ అద్దంలో కూడా కిరణాలు ఏకీకరణం అయిపోయాయి అనుకోని, భూతద్దం వగైరా, అప్పుడు దానిలో తీక్ష్ణమైన శక్తి వస్తుందా లేదా? ఇది బింబం కానప్పటికీ ప్రతిబింబమే అయినప్పటికీ ఆ సూర్యునిలో ఏ శక్తి ఏ ప్రకాశం అయితే ఉందో ఈ ప్రతిబింబంలో కూడా ఉన్నాయి. దాని నెమ్మది చిన్నప్పుడు పిల్లలు ఆడుకునే వాళ్ళని నెమ్మదిగా ఇంటి దగ్గరికి తీసుకుపోయి ఆ ద్వారం నుంచి ఇట్లా పెట్టామనుకోండి, ఇట్లా కూడా ప్రకాశం పోతుందా లేదా? ఎప్పుడైనా చూసారా మీరు? చిన్నపిల్లలప్పుడు ఆడుకునేవాళ్ళం కూడా, అమ్మ నేను మన ఇంటికి సూర్యుడిని తీసుకొచ్చానే అని అమ్మతో చెప్తుండేవాళ్ళం. సూర్యుడు వచ్చాడా? అద్దం వచ్చింది మన ఇంటికి. కానీ సూర్యుడు, ఆ పిల్లవాడు అనుకుంటా, అమ్మమ్మ చూడు అక్కడ ఉన్న సూర్యుడిని మన ఇంటికి తీసుకొచ్చాను అన్నాడు. అయితే సూర్యుడు కాదా? సూర్యుడు కాకపోతే అక్కడ ప్రకాశం ఉండకూడదు, తీక్ష్ణ శక్తి ఉండకూడదు. ఒకవేళ సూర్యుడే అయితే అది ఆ సూర్యుడు ఎట్లాగుండో అట్లాగే కనిపించాలి. ప్రతిబింబమైన శక్తి దానిలో ఏదైతే ఉందో అదే ఉంది. అయితే ఇప్పుడు ఈ అద్దము కర్మగాలి ముక్కలైంది కింద పడి. మరి ఎన్ని ముక్కలైతే అన్ని ప్రతిబింబాలు కనిపించినాయా? అంతమంది సూర్యులు అయ్యారా? లేదు, ముక్కలను బట్టి అన్ని ప్రతిబింబాలు కనిపించినాయా? చెప్పండి. అంతమంది సూర్యులుగా ఉన్నది సూర్యుడు ఒక్కడే అక్కడ, కానీ ముక్కలను బట్టి ప్రతిబింబాలు వేరైపోయినాయి. అట్లాగే సనాతనమైన పరమాత్మ ఒక్కడే, ఈ మాయ యొక్క అవయవాలు ముక్కలైపోయినాయి. అందుకొరకే 84 లక్షల రకాల జన్మలు చేసేసినాయి. ఎట్లా? అనాది కర్మవశగా, అనాది నుంచే కర్మ చేసే కర్మలు, వాటి యొక్క వాసనలు అంటే సంస్కార. వాసన అంటే ఏంటిది? సంస్కారం అన్న. సంస్కారం అంటే కూడా అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళారు, విని 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 అలసట వచ్చేసింది. మధ్య దారిలో పోతున్నప్పుడు ఒక గార్డెన్ కనిపించింది అనుకోండి, మీరు వెళ్ళరు నాకు తెలుసు, ఎందుకంటే గబుక్కని ఇంటికి వెళ్ళిపోతారు అనుకోండి. అక్కడ వెళ్ళి కూర్చున్నారు కొద్దిసేపు, ఎక్కడి నుంచి మంచి సుగంధం వచ్చింది అనుకోండి.
వచ్చిన తర్వాత అక్కడికి నెమ్మదిగా వెళ్ళారు. ఆ చెట్టు మీద చెయ్యి వేశారు. 4 పుష్పాలు ఎవరు చూడకుండా కోసుకున్నారు, అందులో పెట్టుకున్నారు. చూసే వేసుకున్నారు అనుకోండి. ఆ తోటమల్లి చూడలేదు, మొత్తానికి పుష్పాలు కోసుకున్నారు. చూస్తే ఉంటారని మీకు ఖర్చుకులో పెట్టుకున్నారు. ఇంటికి వెళ్ళిపోయారు. పోయేవారికి బాగా నలిగిపోయినాయేమో అవి వాడిపోయినాయి. ఇవి వాడిపోయినందుకులే అని బట్ట కింద పడేసేశారు. మళ్ళీ అన్నం తిని దాంతోనే మూత తుడుచుకోవాల్సి వచ్చేసింది. అప్పుడు ఏమొస్తుంది మనకి? సుగంధం వస్తుందా లేదా? మరి పుష్పాలు లేవుగా, పుష్పాలేమో పోయినాయి, కానీ దాని యొక్క సంస్కారము ఈ గుడ్డ కంటే ఒప్పుకుంటారా లేదా? సంసారం ఏం కర్మ చేయలేదు అంటాం కదా. ఇగో ఇది కర్మ యొక్క రహస్యము. వస్తువు ఎప్పుడో పోయింది, దాని సంస్కారం గుడ్డకు ఉంది. మళ్ళీ మనం ఎప్పుడైతే వాడుకోబోతున్నామో ఆ సంస్కారం మన అనుభూతికి వచ్చేసింది. సుఖరూపంలో ఉంటుంది. మంచి వాసన అయితేనేమో మంచి వాసన, దుర్వాసన అయితేనేమో దుర్వాసన. మనకు కావలసినప్పుడు మళ్ళీ ఆ సుగంధం వచ్చింది. అట్లాగే జీవుడు చేసే కర్మల యొక్క సంస్కారము అంతఃకరణం అనే గుడ్డయందు పడి ఆ దానినే అంటుకొని ఉంటుంటాయి. మళ్ళీ ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు సుఖాన్ని దుఃఖాన్ని వస్తుంది. అందుకని అనేక కర్మ సంబద్ధ అనే దానికి కారణం. 1 చేశారా, 2 చేశారా, 3 చేశారా, జీవుడు ఎన్నో చేశారు. అసలు ఈ జన్మలోనే ఎన్ని చేస్తా ఉంటే, ఒక రోజులోనే ఎన్ని చేస్తా ఉంటే, ఒక జీవితంలో ఎన్ని, ఆ జన్మలెన్ని కలిస్తే ఎన్ని ఉన్నప్పటికన్నా దానికి భారం కాదు. అయితే ఒక విషయం, ఇక్కడ ఇన్ని కర్మలు చేస్తున్నాయి కదా, వస్తున్నాయి కదా, మరి ఒక్కొక్క కర్మ ఒక్కొక్క జన్మనిస్తుందా, కర్మలన్నీ కలిసి ఒక జన్మనిస్తుందా అనే సంశయం వస్తుందా రాదా? నేను చెప్పలేమండి. కర్మలన్నీ కలిసి ఒక జన్మనిస్తుందా, ఒక్కొక్క కర్మ ఒక జన్మనిస్తుందా? ఒక్కొక్క కర్మ ఒక జన్మనిస్తే అనంతమైన జన్మలు ఎత్తాలా? పోనీ ఆ కర్మలన్నీ కలిసి ఒక జన్మనిస్తే ఇక మళ్ళీ జన్మే ఉండకూడదు ఇంకా. ఇది వ్యాస భాషం. ఏది యోగ సూత్రాల్లో వ్యాస భాషంలో వ్యాసుడు తర్కం వేశాడు. ఇక్కడ దానికి సమాధానం ఏం చెప్పారంటే, ఒక్కొక్క జన్మ ఒక కర్మ ఇవ్వదు, కర్మలన్నీ కలిసి ఒక జన్మ ఇవ్వదు, బలవత్తరమైన కర్మలు ఇతర కర్మల సహకారంతో ఒక జన్మనిస్తుంది. పోయిన గవర్నమెంట్ ఎట్లా ఉంది? ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు కలుపుకొని గవర్నమెంట్ చేసారా లేదా? చెప్పండి. ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు బీజేపీ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, తెలుగుదేశం అనుకోండి, ఏ దేశం మనకు అనవసరము. ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు తక్కువ సీట్ల వాళ్ళను కూడా కలుపుకొని ఎట్లా అయితే గవర్నమెంట్ చేశారో, అతి బలవత్తరమైన కర్మ, అది పాపరూపం కావచ్చు, పుణ్యరూపం కావచ్చు. పాపరూపం అయితేమో నికృష్ట జన్మ, పుణ్యరూపం అయితేమో ఉత్కృష్ట జన్మ, ఇతర కర్మల సహకారం చేత ఒక జన్మనిస్తుంది. అదే వాసన సంస్కారం అంటే. అది ఎప్పుడు ఏది ముందుకు వస్తుందో అప్పుడు సుఖరూపమో దుఃఖరూపమో జీవుడికి ముందుకి వస్తూ ఉంటుంది. అర్థమైందా ఇప్పుడు? వాసన అంటే సంస్కారం అంటే. మరి నేనేం చేయలేదు కదా, ఏ దేవుడు గుళ్ళమన్నవయ్యా, నాకే ఈ కష్టాన్ని పెట్టాడో అని తిడతా కూర్చుంటాం. దేవుడు గుళ్ళమన్ని వస్తే ఏమవుతుంది? మనమే పడుతుంది కదా. చేసి దాచిపెట్టుకున్నాము సంస్కారాలన్నీ కూడా, అనుభవానికి వస్తే కష్టం కలుగుతా ఉంది చేసేప్పుడు. అందుకొరకు కదా నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవించాలి. అందుకొరకే అనాది కర్మ సంబద్ధా తద్వదంశ మహేషతో, అనాది కాలం నుంచి వచ్చే కర్మల యొక్క సమూహాన్ని జీవుడు ఎత్తి పెట్టుకొనున్నాడు. అయితే మరి ఇవన్నీ ఎప్పుడు పోతాయంటే ఇక ఇట్లాగే సహకారంతో వస్తూ పోతూ ఉంటాయి. కొన్ని ఏమో బలహీనమై నశించిపోతాయి, కొన్ని ఏమో అనుభవానికి వస్తూ ఉంటాయి. అందువల్ల అనేక జన్మ సంసిద్ధి అని దానికి కారణం. అట్లాగే ఈ సంస్కారాలు కూడా మనకు అనుభవం అది అభివృద్ధి అవుతా ఉంటే, మన అంతఃకరణ పడి ఉంటే అనేక జన్మ సంసిద్ధి స్తతోయాది పరాంగతి. వింటూ ఉంటే ఈ సంస్కారం పడుతూ ఉంటే అది తగ్గుతూ ఉంటే మనకు ఆ దారిలో వెళ్ళేదానికి కారణమవుతుంది. అందువల్ల అనాది వాసనాయుక్త క్షేత్రజ్ఞ వాళ్ళే జీవులు లేదా క్షేత్రజ్ఞుడనే పేరు కలిగి ఉంటుంది. అందువలనే సత్యజ్ఞానానంద స్వరూపుడైన వాడు విభు అయిన ఆ పరమేశ్వరుడే మాయా సంబద్ధమైన కారణం చేత ఆయన పరమేశ్వరుడు అనిపించుకున్నాడు. లేదా అవిద్య అజ్ఞా పరిచ్ఛిన్న దృష్టి చేత ఏదైతే ఉందో ఆ జీవుడు అనిపించుకున్నాడు. అందువల్ల ప్రతిబింబంలో ఏ శక్తి అయితే ఉందో ప్రతిబింబంలో కూడా అదే శక్తి ఉంది. అందుకొరకే జీవో బ్రహ్మ అనేదానికి కారణం. అందువల్ల ఆ జీవుడే ఈ శరీరానికి సత్తా ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఆ అంతఃకరణ రూపమైన సూక్ష్మ శరీరం ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెడుతుందో అప్పుడు ఏమైంది? నిన్న చెప్పుకున్నామే, కుక్కలు నక్కలు తినడమో లేకపోతే కాలు పెట్టడం ఏదో అవుతుంది.
కానీ నువ్వు చేసిన ఆ వాసన సంస్కారాలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు శరీరంతో పోయినాయా? చార్వాకులు ఉంటారు, ఇది యావజ్జీవం సుఖం జీవేతో రుణం కృత్వా గతం పిబేతో భస్మీభూత స్థితి అస్య పునరాగమంకృత. జీవించినంత వరకు బాగా బతుకుని డబ్బుగా అంటే రుణం కృత్వా గతం పిబేతో, అప్పు చేసిన పప్పు కూడా తినం. మరి వాడు అడుగుతానేమా? చచ్చిపోయి బూడిదైన తర్వాత అడిగేవాడు ఎవడయ్యపో అంట. ఇప్పుడు మనం విచారించినట్టయితే అడిగేవాడు ఒకడు ఉంటాడు అని తెలిసిందా లేదా? ఎవడో కాదు, మన సంస్కారం మన దగ్గరనే పెట్టుకున్నాము. మన కర్చీపులో పెట్టుకున్న వాసన మన దగ్గరే ఉంది. ఎక్కడ పోయిందండి? తుడుచుకున్నప్పుడు మళ్ళీ మనకే వచ్చేసింది. అట్లా మన చేసిన యొక్క కర్మ యొక్క సంస్కారం ఏదైతే ఉందో ఎవరిది వాళ్ళే దాచిపెట్టుకుంటున్నారు బ్యాంకులో. ఇంకొకరికి పోయేదానికి అవకాశం లేదు. ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఎవరికైనను దప్పదన్నా. అలనాడు పాండవులు ఆకులములుచు అడవి పాలైపోయిరన్నా. సీత వియోగ దుఃఖం చేత ఈయన ఏడవడంలా, భార్యాభర్త వియోగం చేత మీరు ఏడవడం లేదా? పిల్లల వియోగం చేత ఏడవడం లేదా? ధనో వియోగం చేత ఏడవడం లేదా? అదంతా కూడా ఎవరెవరు చేసిన కర్మ వాళ్ళ ముందుకు వచ్చి ఆ సుఖాన్ని దుఃఖాన్ని అనిపిస్తుంది. అందుకొరకే అనాది వాసన కర్మ సంబద్ధ. మరి ఎట్లా పోతుంది? జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాని భస్మసాత్కృతేత. నీ స్వరూప జ్ఞానం అనే అగ్ని చేత ఎప్పుడైతే భస్మైపోతుందో అప్పుడు శరీరం అంటూ రాదు. వినే వాళ్ళకు విసుగు, లేకపోతే చెప్పే వాళ్ళకు విసుకుండదా? విషయాలు రేపు చెప్పుకుందాం. శుభం. అనాది కర్మ సంబద్ధ తద్వదంశామహేషితు అనాది వాసనాయుక్త క్షేత్రజ్ఞ ఇది తే స్మృత. అనాది కర్మ సంబద్ధులై అనాది వాసనలతో కూడుకున్నవాడై క్షేత్రజ్ఞుడని చెప్పబడ్డారు. వాసన అంటే ఏం చెప్పుకున్నాము? సంస్కారాలు. సంస్కారాలు ఎలా వచ్చినాయి? కర్మ ద్వారా వచ్చినాయి అని. కర్మజనిత సంస్కారం దాన్ని ఏమన్నారు? వాసన. కర్మజనిత సంస్కారాన్నే వాసన అంటారు. ఎప్పటి నుంచి వచ్చింది అంటే అనాది కర్మ సంబద్ధా అనాది వాసనాయుక్తా. ఈ కర్మ ఆది అనాదా? అనాది కర్మ అన్నారు. అనాది అంటే అర్థం ఏంటి? నా ఆది అనాది. ఈ కర్మకు గాని వాసన సంస్కారానికి గాని ఆది అంటూ ఒకటి లేదు అనే అర్థాన్ని మనం ఇస్తుంది. పంచము సాదా అనాదా. విచారించిన విషయం ఏమంటే అనాది కర్మ అనాది వాసన సంస్కారం వాటితో కూడుకున్నవాడు జీవుడు. ప్రపంచం కూడా సాదా అనాదా? పని పరమాత్మ సాదా అనాదా? ఇంతకాలం తత్వానుసంధానం విని నోర విక్రమాక్షలాగా మౌనభంగం అయితే మళ్ళీ ఏమన్నా శవాన్ని పైన వేసుకుని రావాల్సి వస్తుందేమో. అనాదా సాదా? అనాది. అంతవరకు నిజమేనా? గట్టిగా నిలుస్తాడు కదా అన్నమాట పైన. సరే, ఆత్మను ఆశ్రయించిన మాయ అనాదా సాదా? మళ్ళీ కష్టం వచ్చేసింది. దానికి కూడా పుట్టగలేదు, ఎందుకంటే ఆత్మాశ్రయం కాబట్టి అది కూడా అనాదే. అటువంటప్పుడు మాయైక దేశంలో ఈ జగత్తులో ఉన్నాయని మనం చెప్పుకున్నామా? మాయ అనాది అయినప్పుడు జగత్తు కూడా ఆదా అనాదా? అనాది అంటే ఆది లేదు అంటే పుట్టలేదని అర్థం కదా. అంతేనా? ఏమన్నానా? అనాది అంటే పుట్టలేదు. మరి ఎన్ని పుడతా ఉన్నాయి, ఎన్ని పోతా ఉన్నాయి, ఎన్ని సృష్టిలు అవుతున్నాయి, ఎన్ని ప్రళయాలు అవుతున్నాయి. మరి సృష్టికర్త ఆయనని, పాలనకర్త ఆయన అని, ప్రళయకర్త ఈయనని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మరి అనాది అంటే అర్థం ఏమి? దానికి ఆదే లేదు అంటే పుట్టుకే లేదని అర్థం. చెప్పండి. ఇప్పుడు ప్రపంచానికి పుట్టుక ఉందా లేదా? ప్రపంచం అంటే అర్థం ఏమి? జీవుల యొక్క సమూహమే జగత్ అని చెప్పుకున్నావా లేదా? జీవులు పుడుతున్నారా, పుట్టకుండా ఉంటున్నారా? నోటితో అంటే కానీ చెవులు వింటే మనకు గట్టి పడుతుంది. జీవులు పుడుతున్నాయా లేవా? పుట్టడం అంటే ఆది, పుట్టకుండా ఉండడం అంటే అనాది. ఆత్మ ఎట్లా అయితే అనాదో మాయా అనాది అనుకున్నాము. మాయేక దేశంలో ఉండే జగత్తు కూడా ఆదా అనాదా? ఇక్కడ మొత్తం బండి ఆగిపోతుంది. అనాది అంటే మనం అందరం కూడా పుడుతూ ఉన్నాం, చస్తూ ఉన్నాం. పుట్టే వాటిని చచ్చే వాటిని అనాది అనేదానికి వీలు లేదు. పుట్టకుండా ఉంటేనే అనాది, పుట్టితే సాది అంటారు. అట్లా ఇక్కడ కూడా అనాది కర్మ సంబద్ధ అనాది వాసనాయుక్త. ఇప్పుడు ఇక్కడికి తీసుకురావాలని ఎంత తతంగం పెట్టాను. అయితే ఇప్పుడు జీవుడు అనాది కర్మ అనాది సంస్కారము. వాసన అంటే సంస్కారం అనుకున్నాం కదా. జీవుని యొక్క కర్మ సంస్కారం ఆదా అనాదా? ఏంటి ఇప్పుడు మీకు పరీక్ష, తత్వానుసంధానం వినడానికి దీనికి పరీక్ష. పరీక్షలు నెగ్గితే కదా పైకి వెళ్ళేదానికి.
జీవుడు అనాది కర్మ సంబద్ధుడై అనాది వాసనాయుక్తుడై ఉన్నాడు. అనాది అంటే పుట్టుక లేంది అని, సాది అంటే పుట్టుకని. ఇప్పుడు కర్మ చేశాం, దాంతో సంస్కారం ఉత్పన్నమైందా లేదా? సంస్కారం అంటే ఏంటి? కర్మజనితమైందే సంస్కారం అనుకున్నాం కదా. కర్మ చేత సంస్కారం, సంస్కారం చేత మళ్ళీ కర్మ, ఇవి రెండు జరుగుతూనే ఉంటాయి. మరి జీవుడికి సంబంధించిన కర్మ అనాది, దాంతో జనించిన సంస్కారము అనాది అని ఇక్కడ మనకు గ్రంథం చెబుతూ ఉంది. సాక్షాత్తు అగస్త్య మహర్షి చెప్తున్నారు, ఎవరో కాదు. ఎవరో నాలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళు అట్లా చెప్తారు, సన్యాసులకు ఏమని అనొచ్చు అనుకోవచ్చు. సప్త సముద్రాలను పానం చేసిన మహానుభావుడు త్రికాలజ్ఞుడు చెప్తూ ఉన్నాడు. మరి మనకు సాజా అనాదా? మనం కర్మ ఎప్పటి నుంచి చేశాము? పుట్టినప్పటి నుంచి చేసాము, పుట్టక ముందు నుంచి చేసామా? కరెక్ట్ చెప్పాలి. వాళ్ళు పుట్టిన తర్వాత చేయనా, పుట్టక ముందు చేసామా? పుట్టక ముందు చేశాము అంటే ఎప్పుడు పుట్టక ముందు? ఈ జన్మలో పుట్టక ముందా? అంతకుముందు పుట్టక ముందా? అంతకుముందు పుట్టక ముందా? ఎప్పుడు చేసినట్టు? ఎప్పుడు చేసిన ఈ జన్మ వచ్చినట్టు? మీరంతా నా పిడికెట్లో పట్టుబడ్డారు. ఇప్పుడు పిడికెలు విడిపించుకొని పోవాలి ఈరోజు. ఇప్పుడు కర్మ చేత సంస్కారం, సంస్కారం చేత కర్మ అనుకున్నాం అని అనాది అని చెప్తూ ఉంది శాస్త్రము. సాది అంటే పుట్టింది అని, అనాది అంటే పుట్టలేదు అని. అందువల్ల కర్మ మొదలు చేశావా, దాంతో సంస్కారం ఉత్పన్నమైందా? లేదా సంస్కారం ఉంటే కర్మ చేశావా? ఇది మైకు అనే సంస్కారం మనకు కలిగిన తర్వాత కాలాంతరంలో మళ్ళీ ఆ సంస్కారాన్ని బట్టి మైకు అంటున్నాం. దీని సంస్కారం మనకి లేకపోతే ఏదో ఒక వస్తువు అనుకుంటాం, అంతేనే కాదా? ఇది పుస్తకం, దీని పేరు టేబుల్ అంటారు, బల్ల అంటారని సంస్కారం ఉంటేనే కాలాంతరంలో మళ్ళీ మనం బల్ల అనగలుగుతాం. లేకపోతే అనేదానికి నేను చెప్పుకున్నామే కాకరకాయను, మనం కాకరకాయ గ్రహించాలంటే ఒకరి ద్వారా వినాలి, ఆ వస్తువును కూడా చూడాలి, అప్పుడు సంస్కారం ఏర్పడింది. అది దృశ్యజన్య సంస్కారం, శ్రవణజన్య సంస్కారం. ఇప్పుడు అనాది కర్మలు, అనాది సంస్కారం అన్నప్పుడు మనకు జన్మ చేత సంస్కార కర్మ చేత జన్మ వచ్చిందా, జన్మ చేత కర్మ వచ్చిందా? కర్మ చేత జన్మ వచ్చింది కదా. జన్మ ఉంటే కర్మ చేశావా? జన్మ ఉంటే కర్మ చేశావా? జన్మ లేకుంటే కర్మ చేశావా? జన్మ ఉందా, కర్మ ఉందా? అదే విత్తు ఉందా, చెట్టు ఉందా అనే దగ్గరకు వచ్చేసేసింది. జన్మ ఉందా, కర్మ ఉందా? జన్మ ఉందంటావా? దానికి ముందు కర్మ లేకుండా జన్మ వచ్చేదానికి ఏం లేదు. మంచి చేయరు, చెడు చేయరు, మధ్యస్థులయ్యా. మరి మీకు మిత్రుడా శత్రువు అంటే కర్మ కొద్ది జన్మ తర్వాత సంగతి. నీకు జన్మలో వచ్చిందంటే కర్మ చేత అన్నావు, కర్మ ఎట్లా వచ్చిందంటే జన్మ చేత అన్నావు, జన్మ ఎట్లా వచ్చింది కర్మ చేత, కర్మ ఎట్లా వచ్చింది జన్మ చేత. రాముడు ఎవడంటే దశరథుని తండ్రి, దశరథుడు అంటే రాముడి తండ్రి. రాముడు ఎవడంటే దశరథుని కొడుకు, మరి దశరథుడు అంటే రాముడి తండ్రి. ఇదే సరిపోయింది కానీ మనకు అసలు విషయం తెలియలేదు కదా. జన్మ ఉందా, కర్మ ఉందా, విత్తు ఉందా, చెట్టు ఉందా? విత్తు లేనిది చెట్టు ఎత్తి వచ్చింది, చెట్టు లేనిది విత్తు ఎత్తి వచ్చిందో, కర్మ లేనిది జన్మ ఎట్లా వచ్చింది, జన్మ లేనిది. అందువరకే మొదటి జన్మ అంటూ ఒకటి లేదు. మీకు రోజు చెప్తా ఉన్నారే మాండుక్య కారికలు అని. ఆ మాండుక్య కారికలు రాసినాను అజాతవాదం, అసలు పుట్టనే లేదు ప్రపంచం. అనాది కాలం నుంచి అది వస్తూనే ఉంది. దీని ప్రమాణం ఏంటిది? భగవద్గీత 15వ అధ్యాయం, నాంతో నచ సంప్రతిష్ఠ. ఆది లేదు, అంతము లేదు, ఉంటుందా అంటే ఉండదు. కృష్ణ అనేది ఎప్పుడు పుట్టింది? ఎప్పుడో పుట్టింది. అది అనాది అని చెప్పుకోవచ్చు. కానీ కొత్త నీళ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అట్లా కొత్త శరీరాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కానీ ఒకప్పుడు సృష్టి పుట్టింది అంటే దానికి కారణం ఒకటి ఉండాలి. కారణం కర్మ అంటే ఆ కర్మకు ముందు ఒక జన్మ ఉండాలి. ఆ జన్మ ఉంది అంటే దాని ముందు ఒక కర్మ, ఇది అనవస్థా దోషానికి వెళుతూ ఉంటుంది. తర్వాత ప్రపంచం ఒకప్పుడు పూర్తి అయిపోతుంది అనుకుంటే దాని తర్వాత మళ్ళీ ఏముంటుంది, ఎలా ఉంటుందనే సందేహం వస్తుంది. కాబట్టి అనంతం. మరి ఎందుకు ఈ సాధనలు చేసేది? ఇంకా మనం అంతం అంటే ఎక్కడ ఏ అంశంలో జ్ఞానం కలుగుతుందో ఆ అంశంలోనే మళ్ళీ జన్మ లేకుంటుంటుంది, కానీ మిగతంతా ఉండే ఉంటుంది. అందుకరికే అనాది కర్మ సంబద్ధ అనాది వాసనాయుక్త అని అనేదానికి కారణం. ఎప్పుడన్నా తెలుసుకున్నామా? వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వింటూ ఉన్నాం. విత్తు ముందా, చెట్టు ముందా, కర్మ ముందా, జన్మ ముందా?
వెనకకు ముందుకు తిరిగితే అసలు పుట్టలేదు, దీనికి నాశం అనేది లేదు. కాకపోతే వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది, కొత్త కొత్త శరీరాలు వస్తూ ఉంటాయి. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మము తస్య చ. పుట్టిన వాడికి తావడము, చచ్చినవాడికి పుట్టడము, ఈ మధ్యలో సుఖ దుఃఖ అనుభవము వస్తూనే ఉంటుంది. ఎందుకొరకే ఈ రెండు పదాలు అనాది కర్మ, అనాది వాసనాయుక్త. కర్మ కూడా అనాదే, దాని చేత ఉత్పన్నమైన సంస్కారం కూడా అనాదే. ఏ ఒక్కదాన్ని సాది అన్నా ఇంకొకటి మళ్ళీ ముందు ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పుట్టింది మనకు అనవసరం. భగవాన్ చెప్తున్న అవుతారేమో, దారిలో పోతున్నప్పుడు మలంలో కాలబడింది, కంపు వాసన వస్తుంది. గబుక్కన పోయి కడుక్కుంటారా? ఇది ఎవరు తిన్నారు? బ్రాహ్మణ తిన్నాడా, క్షత్రియ తిన్నాడా, ఏం తింటే మలమైంది, ఇక్కడ ఎందుకు పడింది అని మనం విచారం చేస్తుంటామా? గబుక్కన పోయి కౌలాయి దగ్గర పోయి కంపు కొడుతుందని, వాసన వస్తుందని కడుక్కుంటాం. అక్కడ నిలబడి మనం విచారించాం కదా. అట్లాగే జన్మ వచ్చింది కాబట్టి లేకుండా చేసుకోవాలా? ఇదేంటి అదేంటి, ఆ సృష్టి ఏంటి ఈ సృష్టి ఏంటి అనుకుంటే మనకి ఇందులోనే కాలము గడిచిపోతూ ఉంటుంది. కంపు కొట్టింది, దెబ్బ తగిలింది, మందు పెట్టుకోవాలా, ఇక్కడ రాయి ఎందుకుంది, ఎవరు వేశారు అని విచారిస్తామా? మనం వెంటనే పోయి మందు పెట్టుకుంటుంటాం. అట్లాగే బురదలో కాలు పడినప్పుడు వెంటనే వెళ్తాం. అట్లాగే జన్మ వచ్చింది కాబట్టి లేకుండా చేసుకోవడం ఏదైతే ఉందో జీవుని యొక్క కర్తవ్యం. అది ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అని ఈ దీనికి పోతే మనకు అంత పట్టేది ఎన్ని జన్మలకైనా పట్టదు. ఎవరు పట్టించలేరు కూడా. అందుకని స్థితస్థిరంతి చింతనీయ అన్నారు. ఉన్నదాని గురించి చింతించే కానీ వెనక ముందు బత మనకేం అంత పట్టదు. అందుకొరకే భూతకాలాన్ని విచారించకు, భవిష్యత్తును విచారించకు, వర్తమానంలో జీవించు. కొంతమంది అమ్మలక్కలు కూర్చున్నాయంటే, అయ్యగారులో సావర్లో కూర్చున్నారంటే, వాడు అట్లా వీడిట్లా, నేను ఇట్లా చేస్తా, అట్లా చేస్తా, ఇది వరకు ఇట్లుండేవాడిని, ఇంక ముందు అట్లా చేస్తా. దీంతో కాలయాపని తప్ప వచ్చేదేమి ప్రస్తుతం ఏమి చెయ్యాలి, ఏం చేసినందులో సుఖజీవం వస్తుంది, ఇదివరకున్న దురితమంతా కూడా పోతుందని విచారించి వెళ్ళగలిగేవాడు బుద్ధిమంతుడు. అందువల్లనే జన్మ ఎలా వచ్చింది, కర్మ ఎలా వచ్చింది, సంస్కారం ఎలా వచ్చింది అని ఈ యొక్క విచారంలో పడి సమయాన్ని వృధా చేసుకునేదానుకుంటే, వచ్చింది కాబట్టి రాకుండా చేసుకునేదానికి మార్గమేంటి? కోహం కథమిదం జాతం కర్తాస్య కో విద్యతే ఉపాదానం కిమస్తిహ విచార సోయనిదృశ. అపరోక్షానుభూతంలో మొట్టమొదటి మార్గంలో చూపించారు శంకర భగవత్పాదులు. కోహం నేనెవరు, కథం ఇదం జాతం, ఇదంతా కూడా ఇలా పుట్టింది, అస్య కర్త కహ విద్యతే, దీనికి కర్త ఎవరు, ఉపాదానం ఏంటిది, ఇవన్నీ విచారించి నీవు ఎలాగ ఉండాలో అలాగ ఉండగలిగితే అప్పుడు స్వరూప జ్ఞానాన్ని. అందుకరకే జీవులు ఒకప్పుడు పుట్టలేదు అంటే ఆది జన్మ అంటూ లేదంటున్నారు. అనాది కర్మ, అనాది సంస్కారము, వాటితో సంబద్ధులై క్షేత్రజ్ఞ ఇది తే స్మృతాః. ఈ శరీరములో క్షేత్రజ్ఞుడై ఉన్నాడు, క్షేత్రం కాదు. క్షేత్రం అంటే శరీరం. క్షతాత్రాయతే ఇది క్షేత్రం. క్షేత్రవత్ ఫల నిష్పత్తిత్వాద్వా అన్నారు శంకర భగవత్పాదులు. క్షేత్రం